వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువకులను మోసగిస్తున్న సంస్థ మోసాలు ఖమ్మంలో బయటపడ్డాయి. ఇక చండీగఢ్లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఇండియా బిజినెస్ పేరుతో యువకులకు భారీ ఆఫర్లు ఇస్తూ ఆహ్వానం పలుకుతోంది. జాబ్ ఇస్తామంటూ ఒక్కొక్కరి నుండి 3,000 నుండి 70,000 రూపాయల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన అనేక మంది నిరుద్యోగులు చిక్కుకున్నారు. ఈ మోసగాళ్ల చేతి నుండి తప్పించుకున్న 15 మంది యువకులు ఖమ్మం చేరుకున్నారు. చైన్ లింక్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారంటూ ప్రశ్నించిన వైరా యువతిని గొంతు కోస్తామని ఇండియా బిజినెస్ సిబ్బంది బెదిరించారు. వరంగల్ రైల్వే స్టేషన్లో యువతిని హత్య చేసేందుకు కొద్దిమంది వ్యక్తులను పురమాయించినట్లు బాధితురాలు మధులత పోలీసులకు చెప్పింది. ఈ బెదిరింపులను సెల్ ఫోన్లో రికార్డు చేసి సిపికి మధులత పంపడంతో పోలీసులు సురక్షితంగా ఆమెను వైరాకు చేర్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులను టార్గెట్ చేసుకుని చండీగఢ్, మొహాలీ ప్రాంతంలో ఈ ముఠా పనిచేస్తోంది. 5,000కు పైగా యువకులు ఈ ముఠా చేతిలో చిక్కుకున్నట్లు తప్పించుకొచ్చిన 15 మంది బాధితులు ఖమ్మం సిపిని కలిసి ఫిర్యాదు చేశారు. దీన్ని అసలు లుధియానా పంజాబ్ అన్నారు కానీ సార్, మరి అది ఎక్కడ కొడితే మరి మాకేం రావట్లేదు. మొహాలీలో దీన్ని ఇల్లీగల్గా నడిచేదేమో ఈ చైన్ సిస్టమ్ మొత్తం. వాడిదేదో షాపింగ్ మాల్ షోరూమ్ అక్కడ ఉంటుందని చెప్పారు కానీ మరి దాన్ని చూసింది లేదు, ఏమి లేదు. మేము వెళ్ళింది మొహాలి. ఎవిన్మో మార్కెటింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మనకి ఎవిన్మో కొడితే వస్తుంది, AWINMO. ఇది మన వెబ్సైట్లో కొడితే వస్తుంది, AWINMO. ఎవిన్మో దీనికి మళ్ళీ ఒక అబ్రివేషన్, హార్సమ్ ఇంటెలిజెంట్ ఇండియా, మైండ్ ఆఫ్ ఇండియా అంట. హార్సమ్ మేమంతా మాట్లాడుకున్నాం, నిన్నే జరిగిందంతా. నేను ముందు క్యాబ్లో రావటం జరిగింది, వాళ్ళు వెనకొచ్చారు. మేము ఎక్కే ట్రైన్ వాళ్ళకి కొంచెం డిలే అయింది. వాళ్ళు డిలే అవటం వల్ల నెక్స్ట్ ట్రైన్కి వచ్చారు వాళ్ళు. లేదులేండి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. కొంతమంది నేను కోఆర్డినేట్ చేశాను. నాకు ఎగ్జాక్ట్ తెలియదు సార్, 20 మెంబర్స్ 30 వచ్చినట్టున్నారు. మధ్యలో కొంతమంది వేరే విజయవాడ, గుంటూరు వాళ్ళు కూడా ఉన్నారు ఇదే ట్రైన్లో. మరి వాళ్ళు దిగేసి వాళ్ళు అటు వెళ్ళిపోయినట్టున్నారు. మన జిల్లా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడ దిగారు. వాళ్ళకి మీకు కమ్యూనికేషన్స్ లేవు ఉన్నాయి అంటే అటు గుంటూరు సైడ్ వాళ్ళకైతే నాకు లేదు. నన్ను బెదిరించారు కాబట్టి నేను చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ వీళ్ళు కూడా తీసిపోదాం అనుకున్నా. తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువకులను మోసగిస్తున్న సంస్థ మోసాలు ఖమ్మంలో బయటపడ్డాయి. చండీగఢ్లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఇండియా బిజినెస్ పేరుతో యువకులకు భారీ ఆఫర్లు ఇస్తూ ఆహ్వానం పలుకుతోంది. జాబ్ ఇస్తామంటూ ఒక్కొక్కరి నుండి 3,000 నుండి 70,000 రూపాయల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన అనేక మంది నిరుద్యోగులు చిక్కుకున్నారు. ఈ మోసగాళ్ల చేతి నుండి తప్పించుకున్న 15 మంది యువకులు ఖమ్మం చేరుకున్నారు. చైన్ లింక్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారంటూ ప్రశ్నించిన వైరా యువతిని గొంతు కోస్తామని ఇండియా బిజినెస్ సిబ్బంది బెదిరించారు. వరంగల్ రైల్వే స్టేషన్లో యువతిని హత్య చేసేందుకు కొద్దిమంది వ్యక్తులను పురమాయించినట్లు బాధితురాలు మధులత పోలీసులకు చెప్పింది. ఈ బెదిరింపులను సెల్ ఫోన్లో రికార్డు చేసి సిపికి మధులత పంపడంతో పోలీసులు సురక్షితంగా ఆమెను వైరాకు చేర్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులను టార్గెట్ చేసుకుని చండీగఢ్, మొహాలీ ప్రాంతంలో ఈ ముఠా పనిచేస్తోంది. 5,000కు పైగా యువకులు ఈ ముఠా చేతిలో చిక్కుకున్నట్లు తప్పించుకొచ్చిన 15 మంది బాధితులు ఖమ్మం సిపిని కలిసి ఫిర్యాదు చేశారు.